చాలా మంది యువత ఇప్పుడు ఉద్యోగం రాలేదనో, లేదంటే డబ్బులు సంపాదించిన అప్పులు పాలయ్యి అవునన్నా. క్రికెట్ బెట్టింగ్‌లకో, లేదంటే ఇంకొకటి దురలవాట్లకి ఆ, బానిసలయ్యి ఎంతో మంది రోడ్డున పడే పరిస్థితి, లేదంటే ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయితేనో సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉంది కదా! అలాంటి యువతకి నువ్విచ్చే సందేశం, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ సక్సెస్‌ఫుల్ పర్సన్‌లో ఉన్నావు కాబట్టి నువ్విచ్చే సందేశం. అలా రియల్లీ చెప్తున్నా, అంటే మనము అంత పెద్ద పెద్ద ఆన్సర్ చేయలేము, కానీ సింపుల్గా చెప్పాలంటే ఇన్ని ఫ్రాంచైజీలు ఉన్నా, ఇన్ని ఓన్ షాప్స్ ఉన్నా, నాకంటూ అప్పులు ఉన్నాయి. ఓకేనా, నేను బిజినెస్లో లాస్ అవుతున్నా, అప్పు అవుతున్నా, లాస్ అవుతున్నా, అప్పు అవుతున్నా, అన్నీ అవుతూ ఉంటాయి అన్న. లైఫ్ అంటేనే అది. ఆ లైఫ్లో నేను ఏదో ఒకటి విన్నా ఒక దగ్గర, ఎల్ఐఎఫ్ఈలో ఎఫ్ లేకపోతే లైఫే లేదు, మొత్తం అబద్ధం లై అయిపోతుంది అన్నట్టు. ఎఫ్ అంటే ఫెయిల్యూర్ పక్కా జరగాలి. కానీ నేననేది ఏంటంటే, ఇప్పుడున్న యువతకి ఏంటంటే, మనం ఒక దేనిలో అయినా కష్టపడి ఫెయిల్ అయిపోతుంది, దానికంటే ఇంక వేరే లైఫ్ 100% దేవుడు అనేటోడు చూపిస్తాడు.